వారణాసిలోని జ్ఞానవాపి మసీదును హిందూ ఆలయాన్ని కూల్చికట్టారని ప్రధాన ఆరోపణ ఉంది. అయితే మసీదు ఉండే ప్రాంతంలో హిందూ దేవాలయం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మసీదులో ఏఎస్ఐ చేపట్టిన సర్వేలో కూడా ఆలయ ఆనవాళ్లు ఉన్నట్లు పేర్కొంది. అటు ముస్లిం పక్షాలు మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నాయి. ఈ వివాదంపై కోర్టు విచారణ జరుపుతోంది. కొన్నేళ్లుగా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే గతేడాది మసీదు ప్రాంగణంలో పూజలకు న్యాయస్థానం అనుమతిచ్చింది. తాజాగా జ్ఞానవాపి మసీదు కేసు విచారణ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కోర్టులో విచారణ జరుగుతుండగా అనుకోని అతిథి విచారణ రూంలోకి వచ్చేసింది. వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి కేసుపై విచారణ జరుగుతోంది. వాదనలు జరుగుతున్న సందర్భంలో హఠాత్తుగా ఒక వానరం విచారణ హాల్లోకి వచ్చేసింది. కోర్టు రూంలో చాలా మందే ఉన్నా కోతి మాత్రం భయపడలేదు. అందరి ముందే దర్జాగా నడుచుకుంటూ వచ్చి బల్లపై కూర్చుంది. దాదాపు గంటపాటు కోర్టు రూంలోనే ఉండిపోయింది. ఆసక్తిగా వాదనలు వింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కోర్టులో అంత సమయం కోతి కూర్చోవడం ఏంటోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానవాపి కేసులో కోతి విచారణ సమయంలో రావడం, వాదనలు గంటపాటు వినడం శుభసూచకమని అంటున్నారు. సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చాడంటూ పలువురు హిందువులు రాసుకొచ్చారు. మత విశ్వాసాలు, సంప్రదాయాలకు దీన్ని అన్వయిస్తున్నారు. జ్ఞానవాపి కేసుకు మతపరంగా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి కేసు విచారణ సందర్భంగా కోర్టు హాల్లోకి అనుకోని విధంగా కోతి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. జ్ఞానవాపి మసీదుపై వివాదం కొనసాగుతోంది. లార్డ్ విశ్వేశ్వర వర్సెస్ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ కేసు విచారణ 1991 నుంచి కొనసాగుతోంది. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు, ఆలయాన్ని నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ పక్షం కోరుతోంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని సీలు వేసిన నేలమాలిగలో పూజలకు గతేడాది జనవరిలో వారణాసి కోర్టు అనుమతించింది. మసీదు ఉన్న ప్రాంతంలో హిందూ ఆలయం ఉండేదని ఏఎస్ఐ సర్వే వెల్లడించింది. అయితే అదనంగా మరోసారి ఏఎస్ఐతో సర్వే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హిందూ పక్షాలు చేసిన విజ్ఞప్తిని వారణాసి కోర్టు గతేడాది అక్టోబర్లో తిరస్కరించింది. దీంతో వారు హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.